ఐపీఎల్లో భాగంగా ఈరోజు ముంబై వర్సెస్ ఎల్ఎస్సి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ముంబై బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. నిర్ణీతమైన 20 ఓవర్లకు గాను 144కు 7 వికెట్లు కోల్పోయారు. ఇందులో నెహాల్ వధేరా 46, ఇషాన్ కిషన్ 32, టీమ్ డేవిడ్ 35 రాణించగా బర్త్డేపై రోహిత్ శర్మ 4, సూర్య 10, తిలక్ 7, హార్దిక్ పాండ్యా డకౌట్ వెనుతిరిగారు. మోసిన్ ఖాన్కు 2 వికెట్లు దక్కగా స్టోయినిస్, నవీన్ ఉల్హక్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్కి తలా వికెట్ తీశారు. తర్వాత స్వల్పమైన టార్గెట్తో దిగినటువంటి లక్నో నిర్ణీతమైన 145 పరుగుల లక్ష్యాన్ని 4 బంతులు మిగిలి ఉండగా విన్ అయ్యింది. లక్నో బ్యాటర్లో స్టోయినిస్ 62, రాహుల్ 28 రాణించారు. మిగతా వాళ్ళంతా పర్వాలేదనిపించారు. ముంబై బౌలర్లో హార్దిక్ పాండ్యాకు 2 వికెట్లు దక్కగా నబీ, తుషార, కోయర్జీకి చెరో వికెట్ దక్కింది. ఈ విజయంతో లక్నో పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. మరోవైపు ముంబై ప్లే ఆఫ్స్లో సంక్లిష్టం చేసుకుంది. ఈ మ్యాచ్లో